కనిపిస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా ప్రజాదరణకు సంబంధించి వస్తున్నారా? లేదంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకు సంబంధించి వస్తున్నారా? లేదంటే ఈ 9 నెలల్లోనే అంత వ్యతిరేకత రావటానికి కూటమే తన వంతుగా తాను నెత్తి మీద పెట్టుకొని చేయబెట్టుకొని భస్మాసుర హస్తంలాగా వాళ్ళకి వాళ్ళే ప్రయత్నించి ఇబ్బంది పడుతున్నారా? మీరు చెప్పిన మూడు అంశాలు పనిచేస్తున్నాయి. ఒకటి ఇంతకుముందు మూడు నేను ప్రస్తావన ఆయన మాస్ లీడర్. ఆయనకంటూ అంటే ప్రభుత్వం మంచి చెడ్డ సంబంధం లేకుండా ఆయనకంటూ ఒక మాస్ బేస్ లీడర్ గా ఆయనకంటూ ఒక మాస్ ఉంది. ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఇది బేస్ పునాది ఆయనకి. అదనంగా ప్రభుత్వం చేసే కొన్ని చర్యలు అసహనానికి దారితీస్తే దానికి తోడవుతాయి. మూడో పాయింట్, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అదనంగా అయితే అది పెద్ద ఎత్తున ఉద్యమంగా మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మొదటి పాయింట్ పొల్లంనేని వంశీ గారు నేను ప్రస్తావించినట్టు ఆ రోజు ఆయన ప్రవర్తించిన దానికి ప్రభుత్వం ఇలా చేసినట్టుంది అనుకునే ప్రజల్ని ఇంత అవసరమా అని వరకు తెచ్చారు. అది వల్లంనేని వంశీ గారి మీద సానుభూతి కాదు. బేసిక్ గానే ఒక విమర్శ అయినా సమర్థన అయినా లాఠీ చార్జ్ అయినా ఏదైనా కావచ్చు, కానీ ఒక పరిధే ఉంటుంది, మోతాదు. దాన్ని దాటిపోతే సాధారణ ఇది అవసరమా అంటారు. అది తోడైంది అక్కడ జగన్ గారికి. జగన్ గారి మాస్ బేసు ఇది అవసరమా అని తోడైంది. ఇక్కడ మిర్చికి వచ్చేసరికి మూడోది గడుసు తోడైంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మాస్ బేసు, రెండో పాయింట్ ప్రభుత్వం యొక్క ఈ పోలీసులు వ్యవహరించిన తీరు, ఈటి అనవసరమైన గందరగోళం. మూడో పాయింట్ కీలకమైంది ఈ రోజు రైతు యొక్క సమస్య. రైతు యొక్క సమస్యలో ఈ రోజు మిర్చి సమస్య ఈ ప్రభుత్వమే మొత్తం చేసిందని నేను అన్నాను. కానీ ఈ ప్రభుత్వంకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మామూలు చంద్రబాబు గారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం, రివీల్ చేయడం, సమాధానం చెప్పడం ఉండేది. కానీ ఈసారి అది కనపడలేదు. ఇప్పుడు మిర్చికి సంబంధించి హాట్ బేసిన్ తెలుగుదేశం, గుంటూరు కృష్ణ అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి చాలా కీలకమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో, అలాంటి గుంటూరు ఏకపక్షంగా ఉండే ప్రాంతంలో జగన్ గారికి అలాంటి రావడం అనేది ఎందుకు వచ్చింది? రెండు కారణాలు. ఒకటి, మిర్చి రైతులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం ప్రకారం ఏంటి ఆయన చెప్తుంది? నేను అధికారంలో ఉన్నప్పుడు 21,000 నుంచి 27,000 వరకు పలికింది. ఈ రోజు 11-12,000 సగానికి సగం పడిపోయింది అని అంటున్నాడు. దీనికి ఆన్సర్ కూడా లేదు. తప్పయ్యా, నువ్వు ఉన్నప్పుడు అంత లేదు, ఇంత ఉందని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇది చాలా అంటే అంత మొత్తంలో తేడా వస్తే ఎకరాకి రైతు ₹1,00,000 కోల్పోతే పెద్ద అమౌంట్ కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళలో తీవ్రమైన ఆవేదన ఉంటుంది. జగన్ గారు చెప్పిన మాటే నిజమైతే వాళ్ళు ఏమో ఆన్సర్ చేయడం నిజం. రెండోది నిజం ఉంది. జగన్ గారు చెప్పిన దాంట్లో ఇంకో కీలకమైన 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు అనేది చాలా కీ రోల్ పోషించాయి. రైతు భరోసా కేంద్రాల్లో ఏముంటాయి? ఒకటి, రైతుకి, ప్రభుత్వానికి, మిల్లర్స్ కి, వ్యాపారస్తుడికి మిడిల్ మ్యాన్ ఈ రైతు భరోసా అనేది. నాట్ ఓన్లీ మార్కెట్ కాదు, విత్తనం వేసే దగ్గర నుంచి పంట పండించేంత వరకు మధ్యలో రోగ నివారణ అన్నిట్లో కూడా ఈ రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ రిలేటెడ్ గా ఉండే ఆఫీసర్లు, ఈ వ్యవసాయ విస్తరణ అధికారులు అందరూ కూడా అసోసియేట్ అయి ఉంటారు. ఎప్పుడు ఎవరు కావాలన్నా చేయడానికి ఉపయోగపడిందంటే ఒక మానిటరింగ్ వ్యవస్థ. ఇప్పుడు ఒక కష్టం వచ్చిందనుకో ప్రభుత్వానికి, ఒక రైతుకు కష్టం వచ్చింది అనుకోండి, ఒక ఆఫీస్కి వెళ్ళి చెప్తే సగం సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే సమస్య పరిష్కారం కావాల్సిన అవసరం నేను చెప్పాననే కూడా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలు సరిగ్గా నడవట్లేదు, దాన్ని మీరు ఆపే పనిలో ఉండాలనేది ఒక పెద్ద సమస్య చెప్పాడు. దాని ప్రభుత్వం ఒక రైతు భరోసా కేంద్రం వద్దనుకుంటే ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి? అది ప్రభుత్వం చేయకుండా పాతదాన్ని కానీ వెసులుబాటు తొలగిస్తే ప్రజల వ్యతిరేకత వస్తుంది. అదొకటి కనిపిస్తా ఉంది. రెండోది రైతు రుణం. ఈ రైతు భరోసా ఏది 13,500 జగన్ గారు ఉన్నప్పుడు వచ్చింది, ఇప్పుడు 6,000 వచ్చింది. ఆశలు ఏం పెట్టాం? 20,000 అన్న. ఇప్పుడు రైతు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎకరాకి ₹1,00,000 నష్టపోయే పరిస్థితి అన్నారు. అంత లేకపోయినా 40,000-50,000 ఉంటుంది కదా. 40,000-50,000 నష్టపోతే ఈ రైతు భరోసా మీరన్నట్టు రైతు భరోసాకి 20,000 తెలుగుదేశం ఇచ్చింది అనుకోండి. వాళ్ళు ఎన్నికల్లో చెప్పింది ఏంటి? 20,000 వన్ టైము, అది కూడా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తా ఉన్నారు ఎన్నికల్లో. జగన్ అట్లా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం కలిపేసి ₹1,000 నాటకం ఆడాడు. మేము కేంద్రంతో సంబంధం ఉండదు, అది కూడా 3 సార్లు కాకుండా ఒకేసారి ఇచ్చేస్తా ఉన్నారు. అంటే అలా ఇచ్చుంటే ఇప్పుడు ఒక్కొక్క రైతుకు ఒక ఎకరా 26,000 వచ్చిండేది. ఒక రైతుకి 26,000 వచ్చింటే ఈ రైతు 26,000 వచ్చిండి ఈ రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఒక 60-70% సమస్య అడ్రస్ అయి ఉండేది. ఇంత వ్యతిరేకత వచ్చింది. జగన్ గారు 2 చేశాడు కదా. రైతు భరోసా కేంద్రాలు ఆయనవే, ఆయన కేంద్రంతో కలిపిచ్చినాడా, విడిగా ఇచ్చాడా అంటే 13,500 చెప్పినట్టు ఇచ్చేసినాడు కదా. మనం చెప్పినట్టు ఇవ్వలేదు కదా. ఈ 3 పాయింట్ల వల్ల ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత తోడైంది. జగన్ బేసు, పోలీసులు వ్యవహరించిన తీరు, ఈ రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, ఈ 3 వ్యవహారాలు తోడవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ కి ఎక్కువ వచ్చాయి. అది రైతుల్లో ఉన్న వ్యతిరేకత. దాని ప్రభుత్వం త్వరగా అడ్రస్ అయిపోతే చాలా సమస్యకు గురవుతుంది.